భూమికి బిలియన్ల మైళ్ళ దూరంలో నిశ్శబ్దంగా చీకటిగా ఉండే అనంత విశ్వంలో ఒక నౌక గమ్యం లేకుండా ప్రయాణిస్తోంది. మనిషి తయారు చేసిన వస్తువుల్లో భూమికి అత్యంత దూరంలో ఉన్న ఏకైక సాహసి వోయేజర్ 1. 1977లో నాసా ప్రయోగించిన ఈ చిన్న స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు మన సౌర కుటుంబం దాటి ఎవరూ వెళ్ళని అంతర్నక్షత్ర వీధుల్లో దూసుకుపోతోంది. అసలు దీని ప్రయాణం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలేంటో తెలుసా? లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్ 1, ప్రయాణం వెనుక ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 1. వోయేజర్ 1 మిషన్ను కేవలం 5 సంవత్సరాల కోసమే డిజైన్ చేశారు, కానీ ఇది ఇప్పటికీ పనిచేస్తోంది. దీనిని 1977లో ప్రయోగించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ప్రతి 175 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సౌర కుటుంబంలోని గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తాయి. దీనివల్ల ఒక గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని మరో గ్రహం వైపుకు తక్కువ ఇంధనంతో దూసుకెళ్లే అవకాశం దొరికింది. ఆ ఛాన్స్ను నాసా కరెక్ట్గా వాడుకుంది. టాపిక్ 2, అదే ది గోల్డెన్ రికార్డ్. భవిష్యత్తులో ఎప్పుడైనా గ్రహాంతర వాసులు ఈ స్పేస్ క్రాఫ్ట్ను పట్టుకుంటే మన భూమి గురించి వారికి తెలియజేయడానికి ఈ బంగారు పూత పూసిన రాగి డిస్క్ను అమర్చారు. ఇందులో భూమి మీది ప్రకృతి శబ్దాలు, పక్షుల కూతలు, గుండె చప్పుడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 55 భాషల శుభాకాంక్షలు ఉన్నాయి. మీకు తెలుసా, ఇందులో మన తెలుగు భాష కూడా ఉంది. నమస్కారం, తెలుగు మాట్లాడే ప్రజల తరపున శుభాకాంక్షలు అనే వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు అంతరిక్షంలో తిరుగుతోంది. టాపిక్ 3, పేల్ బ్లూ డాట్. భూమి ఒక చిన్న నలక. మూడో ఆసక్తికరమైన విషయం, 1990లో వోయేజర్ 1 భూమికి సుమారు 600 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్ళినప్పుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగన్ చెప్పడంతో తన కెమెరాను వెనక్కి తిప్పి భూమిని ఒక ఫోటో తీసింది. ఆ ఫోటోనే చరిత్రలో నిలిచిపోయిన పేల్ బ్లూ డాట్. అనంతమైన విశ్వంలో మన భూమి కేవలం ఒక చిన్న దుమ్ము రేణువులా, నీలిరంగు చుక్కలా కనిపిస్తుంది. మనం చూసిన రాజులు, యుద్ధాలు, మన గర్వం, ప్రేమ అంతా ఆ చిన్న చుక్కపైనే ఉన్నాయంటే నమ్మగలరా? టాపిక్ 4, స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ టెక్నాలజీ. ఫ్యాక్ట్ నంబర్ 4, ఇంత సుదూర తీరాలకు వెళ్లిన వోయేజర్ 1లోని టెక్నాలజీ ఎంతో తెలుసా? ఈ రోజు మనం వాడుతున్న ఒక సాధారణ స్మార్ట్ ఫోన్ మెమరీ వోయేజర్ 1లోని కంప్యూటర్ మెమరీ కంటే లక్షల రెట్లు ఎక్కువ. అవును, కేవలం 69 కిలోబైట్లు మెమరీతో ఆ కాలంలో నాసా శాస్త్రవేత్తలు అంత అద్భుతాన్ని సృష్టించారు. 1970ల నాటి టెక్నాలజీతో ఇది ఇప్పటికీ అంతరిక్షం నుండి భూమికి డేటాను పంపుతోంది. ప్రస్తుతం వోయేజర్ 1 భూమికి దాదాపు 2400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిలోని బ్యాటరీలు మరికొన్ని సంవత్సరాలలో పూర్తిగా అయిపోతాయి. అప్పుడు భూమితో దీనికి బంధం తెగిపోతుంది. అయినా సరే, ఏ శబ్దమూ లేని ఆ చీకటి విశ్వంలో మనిషి ఉనికికి సాక్ష్యంగా వోయేజర్ 1 కోట్ల సంవత్సరాల పాటు ప్రయాణిస్తూనే ఉంటుంది. మరి ఈ గ్రేట్ స్పేస్ మిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.